నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి. మనసులో ఒక స్వార్థం పెట్టుకుని బయటకు ఇంకోటి మాట్లాడితే ప్రమాదం. ఆంధ్ర విడిపోయినప్పటి నుంచి, విడిపోక ముందు నుంచి కూడా నేను చెప్తూ వస్తున్నా. పర్ఫెక్ట్ ప్లాన్‌తో డెవలప్ చేసుకోవాలి, గ్రోత్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్. అందరం చెయ్యి కలపాలి అన్నటువంటి. నేను ఇప్పటికీ పదే పదే చెప్పుకొచ్చేది ఒక ఆంధ్రుడిగా మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కర్ణాటకలో, తమిళనాడులో, తెలంగాణలో వ్యాపార సంస్థలు నడుపుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. అక్కడ హెడ్ క్వార్టర్స్ పెట్టుకున్నారు. ఇక్కడ హెడ్ క్వార్టర్లు పెట్టండి, వ్యాపారాలు మీరు అక్కడ చేసుకొని కావాలంటే అని పదే పదే చెప్తాను నేను. ఎందుకు? మహారాష్ట్రకు వచ్చే బిజినెస్లో 30-40% ఆదాయము వాళ్ళు మహారాష్ట్ర వాడు భారతదేశంలో వివిధ చోట్ల వ్యాపారాలు చేస్తా హెడ్ క్వార్టర్ అక్కడ పెట్టుకోవడం వల్ల వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అప్పట్లో అదేదో ప్రత్యేక హోదా అంటూ హిమాచల్ ప్రదేశ్కి ఇంకే ఉంది, అది ఎదిగిపోయింది అన్నప్పుడు సేమ్ జరిగింది. తెలంగాణలో, ఆంధ్రాలో లేకపోతే ఇంకో చోట ఉత్పత్తి చేసేవాడు హెడ్ క్వార్టర్ అక్కడ పెట్టుకుని పన్ను అక్కడ కట్టేవాడు. ఎందుకు? వాడు పన్ను రాయితీల కోసం అని చెప్పేసి, వాడేదో ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీల కోసం. అబ్బోబో ఇంకేముంది, రాష్ట్ర హోదా వచ్చేస్తుంది అంటే నేను అప్పుడు కూడా చెప్పా, హోదాల వల్ల ఒరిగేది ఏమీ లేదు, బోర్డులు తప్పించి మనం చేసుకోవాల్సిన మన దగ్గర ఉన్నటువంటి సాగర తీరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గుజరాత్ కంటే గ్రోత్ ఉండేటటువంటి ప్రాంతం మనకి, జంక్షన్ ప్రాంతం, మనం దీన్ని వినియోగించుకోవాలని. సరే, ఒక పదాన్ని పదే పదే మనం మొహమాట పడకుండా చెప్తూ ఉండాలి. రాజకీయ పార్టీలు ఫీల్ అయిపోతాయని ఆగకూడదు, లేదా ఎవడో బాధపడతాడని ఆగకూడదు. అమరావతి కంటే వేగంగా అభివృద్ధి చెందే అవకాశం 20 ఏళ్లలో 10 అంటున్నారు వీళ్ళు, నా దృష్టిలో 20-25 ఏళ్లలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల సరసన నిలబడుతుంది. పరుగు ఇప్పటికే ప్రారంభమైపోయింది. 10 ఏళ్లలో పతాక స్థాయికి చేరుతుంది. 20-30 ఏళ్లలో వాటికంటే జిఎస్డిపి ఎక్కువ సంపాదించేది అవుతుంది. ఇప్పటికీ కూడా హైదరాబాద్తో, చెన్నైతో, బెంగళూరుతో పోటీ పడుతూ టాప్ 10 జిఎస్డిపి ఉన్నటువంటి నగరం అది. అమరావతిని చెడగొట్టమని చెప్పను, అమరావతి ప్రాంత వాసిగా. కానీ ఒకేసారి ఇక్కడ ఏదో అయిపోతుంది అంటే, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటే ఎట్టుంటుందో, 50 ఏళ్ల తర్వాత, 100 ఏళ్ల తర్వాత అభివృద్ధి చెందుతుంది. అప్పటిదాకా మనం నిదానంగా వెళ్దామంటే ఇక్కడ జనం యాక్సెప్టబుల్ కాదు. ఇది స్పీడ్ యుగం, ర్యాపిడ్ యుగం, T20 యుగం. అదేది వన్డేల యుగం కాదు, టెస్ట్ మ్యాచ్ల యుగం కాదు, T20 యుగం, సూపర్ 6 మ్యాచ్లు జరిగేటటువంటి యుగం. పరుగులు పెట్టాలనుకుంటున్నారు. ఇవాళ నాకు కావాలనుకుంటున్నారు, కానీ 30 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాత నా మనవాళ్ళలో, నా ముది మనవాళ్ళకో అప్పుడు ఇక్కడేదో గ్రోత్ వస్తుంది అనుకుంటే యాక్సెప్ట్ చేయట్లా. విజయవాడ, గుంటూరు కలిపి ఒక మహానగరాన్ని కనుక అప్పుడే ప్రకటించుంటే 10 ఏళ్లలో ఇప్పటికి విశాఖతో పోటీ పడే నగరంగా ఇది తయారయ్యేది. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలతో పోటీ పడడానికి 25-30 ఏళ్లలో సెట్ అయ్యి ఉండేది. ఆ రోజున ఆ స్పీడ్ ఉంది, ఆ ఊపు ఉంది, ఆ కసి ఉంది. మనం దుర్వినియోగం చేసాం, రాజకీయ స్వార్థాలకు వాడుకున్నాం. ఇప్పుడు చూడండి ఫైనల్గా ఎక్కడికి వెళ్తుంది అమరావతిలో. ఇప్పుడు ఏమొస్తున్నాయి? ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు, లేకపోతే స్కూళ్ళు, యూనివర్సిటీలు, హాస్పిటళ్ళు ఇట్లాంటివి వస్తాయి. విశాఖపట్నం 7 స్టార్ హోటల్స్ కూడా వస్తాయి. ఇక్కడ 4 స్టార్ హోటళ్ళే. మా ఐలాపురాలు వస్తాయి, అక్కడ నోవాటెల్ కాదు, పార్క్ హయత్తులు వస్తుంటాయి. ఎందుకని? గ్రోత్ సెంటర్. అట్లాగే ఎవడు పెడతానన్నా టీసీఎస్ తోడు అక్కడే పెడతానంటాడు, కాగ్నిజెంట్ అక్కడే పెడతానంటాడు, లూలు పెద్దది అక్కడే పెడతానంటాడు, అలాగే గూగుల్ అక్కడే పెడతానంటాడు. అది దాని గ్రోత్. ఖచ్చితంగా జగన్ని తిట్టిపోసి, జగన్కి అది గ్రహించాడు ముందే. అక్కడికి వెళ్దాం అనుకుంటే అతన్ని మోకాళ్ళు అడ్డం పెట్టి ఆపి అమరావతి అమరావతి అని లాక్కొచ్చి, వీళ్ళు ఇప్పుడు అమరావతిలో అసలు నిజాలు గ్రహించి తెలివిగా అక్కడికి తీసుకెళ్తున్నారు. మొత్తం డెవలప్మెంట్ దాని చుట్టూతోనే తిరుగుతుంది. ఇక్కడ రేపు పొద్దున పెద్దగా ఆశించింది, నేను అంటుంది ఈ తరంలో ఇంపాసిబుల్. బట్ డెవలప్మెంట్ ఆగిపోదు, అనుకున్న స్పీడ్ వెళ్ళదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే మంగళగిరే బెజవాడ కాల, బెజవాడే విశాఖ కాల. అట్లాంటప్పుడు మంగళగిరి గుంటూరు అవ్వాలి, గుంటూరు విశాఖ అవ్వాలి. అట్లాగే అమరావతి మంగళగిరి స్థాయికి రావాలి, మంగళగిరి స్థాయి నుంచి గుంటూరు స్థాయికి రావాలి, గుంటూరు స్థాయి నుంచి విజయవాడ స్థాయికి రావాలి, ఆ తర్వాత వైజాగ్ స్థాయికి రావాలి, ఆ తర్వాత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, లేదా న్యూయార్క్, సింగపూర్ అన్నట్టు. అది ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. అది కూడా ఒక నగరపు సృష్టి అనేది అంత సులభం కాదు. రెండింటికి కలిపి ఇప్పటికైనా సరే వేగంగా నిర్ణయం తీసుకుంటే ఏమైనా గ్రోత్ ఉంటుంది. లేదు అంటే కనుక ఇక్కడ నిదానంగా జరుగుతుంటుంది. అక్కడ చేసుకునేటటువంటి అభివృద్ధిని ఓన్ చేసుకోవడానికి కుదురుతుంది.